ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు ఇచ్చిన యొక్క మంచి సమయం బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. వాక్య భాగంలో మీరుగా ఉండి అర్థమయ్యేలాగా సహాయం చేయండి. ఈ బిడ్డలను దీవించండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? ప్రైజ్ ద లార్డ్. ఇవాల్టి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 28 వరకు మనం చదువుకుంటే, యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు కపెర్నహూములో ఆయన యొక్క బోధ అధికారముతో కూడుకున్నట్టుగా ఉన్నది. అది శాస్త్రులు అక్కడి వారు చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇంత అధికారంతో బోధిస్తున్నాడు ఏమిటి ఈయన, ఏం అధికారం ఉంది ఆయనకి అనుకున్నారు. అదే సమయంలో వారితో పాటు ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, యేసయ్య, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అంతటా యేసయ్య అన్నమాట, ఊరకుండము, వాని విడిచిపోము అని దాన్ని గద్దించాడు. ఆ పవిత్రాత్మ వాడిని విలవిలలాడించి వెళ్ళిపోయాడు, కేకలు వేస్తూ అంటూ అక్కడ రాయడం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ ముందు లేదా పవిత్రాత్మ ముందు అపవిత్రాత్మలు నిలవలేవు. అందుకే దైవజనులు కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు పాపమును గురించి, దాని యొక్క ప్రభావాన్ని గురించి, ఫలితాల గురించి గద్దించినప్పుడు చాలామంది నొచ్చుకుంటుంటారు మనసులో. ఏమిటి, ఎలా చెప్తాడేంటి వాక్యం అని. ఆయనగా చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడే, పవిత్రాత్మ దేవుడి వారిలో ఉండి నీలో ఉన్నటువంటి అపవిత్రతను గద్దిస్తాడు. నీలో దాగి ఉన్న అపవిత్రాత్మను గద్దిస్తాడు. ఆ గద్దింపులో కూడా బయటకు వచ్చేస్తాడు. నీవు లోబడగలిగితే అపవిత్రాత్మ నీలో ఉండదు, వెళ్ళిపోతాడు. లేకపోతే నీలో తెస్త వేస్తాడు. వీడన్నాడు, మమ్మును నశింపచేయుటకు వచ్చావా? మమ్మునేంటి, నన్ను అనాలి కదా. అపవిత్రాత్మలు ఎన్నైనా మనిషిలో ఉండగలవు. ఒకడిని 2000 అపవిత్రాత్మలు బట్టి చూసారా? అంటే ఒక వ్యక్తిలో 2000 అపవిత్రాత్మలు నివసించడానికి అవకాశం ఉంది. పాపం వీడు కొన్ని మాత్రం ఉన్నట్టున్నాడు. వీళ్ళు కేకలు విసిలిపోయాయి. దేవుని మాట చాలు, పరిశుద్ధమైన మాట, శక్తి కలిగిన మాట, అగ్ని వంటి మాట. ఏ అపవిత్రాత్మలు నిలవనేరవు, కేకలు వేసి వెళ్ళిపోతున్నాయి. కనుక దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించుకొని దేవుని మనము మన హృదయాల్లో ఆహ్వానించుకుంటే ఆయన మనకు మేలు చేసే దేవుడు. అపవిత్రాత్మలు మనిషికి కీడు చేస్తాయి, దేవుని యొక్క ఆత్మ మనకు మేలు చేస్తాయని మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే పవిత్రాత్మ లేక దైవాత్మ ఇక్కడ వచ్చేసి అపవాది యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మనల్ని శుద్ధీకరిస్తుంది, అపవిత్రాత్మ మనల్ని, మన హృదయాలను మలినపరుస్తుంది. అందుకే మలినబడిన హృదయాల నుంచి మాటలు, అపవిత్రమైన మాటలు వస్తుంటాయి, మంచి మాటలు రావు. అప్పుడు గ్రహించవచ్చు వారిని మనం. దాన్ని బట్టి మనం ఈ సమాజంలో దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే, అపవిత్రాత్మలు అనేకములు ఉన్నాయి. చూసారండి, ఆ ఒక్క దేవుడే నిన్ను నన్ను ప్రేమించి మనల్ని రక్షించుకోవాలని తపన పడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, పవిత్రాత్మ దేవుడు మనలో ఉంటే మనం నిబ్బరంగా ఉంటాం, మనం నిబ్బరంగా ఉంటాం. అదే అపవిత్రాత్మ ఉంటే ఆందోళనతో ఉంటాము. అంతేకాదు భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలు చేస్తాడు, కానీ వీడు మనకు కీడు చేస్తాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. మీలో
పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని మీకు తెలుసా? మీ దేహాలు దేవుని ఆలయాలని తెలుసా? తెలిస్తే ఆ ఆలయంలో ప్రభువును ప్రతిష్ఠించుకో నీ హృదయంలో. అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడు బలవంతుడే, శక్తి గలవాడే, కానీ మన దేవుడు సర్వశక్తి గలవాడు, ఆల్మైటీ గాడ్. ఆయన మనకు కావాలి. మనల్ని, మన కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదని మనము ఆలోచన చేసి దేవుణ్ణి ప్రేమించి ఆహ్వానించాలి. దేవుడు మనల్ని రక్షించడానికే కదా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ అపవిత్రాత్మ పట్టినవాడు అన్నాడు, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అన్నాడు. చూడండి, దేవుని ప్రేమకి అపవాది యొక్క ఆలోచనకి ఎంత తేడాలు ఉన్నాయో మనము గ్రహించుకోవాలి. ఉదయకాలంలో నీకు తెలుసో తెలియదో దేవుని ఆత్మని నీవు ఆహ్వానించుకుంటే ఆయన నిన్ను శుద్ధీకరిస్తాడు, నిబ్బరపరుస్తాడు, ఆరోగ్యవంతునిగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీకు, నీ కుటుంబానికి దేవుడు అవసరం. ఇంతకాలం నువ్వు దేవునికి దూరమై ఒంటరితనంతో ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీకు గొప్ప సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. నిన్ను, నీ కుటుంబాన్ని కట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, నిబ్బరముతో నింపుతాడు, నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ వాక్యము దీవించబడునుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నింపి ఈ బిడ్డల హృదయాల్లో మీరు నివసించండి. గొప్ప విడుదల దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ బిడ్డలను ప్రభువా నీ బిడ్డలుగా నాయన అంగీకరించి ఆశీర్వదించి ఈ బిడ్డల హృదయాలను నిబ్బరపరచమని, నీ నామానికి మహిమకరమైన జీవితాలు, కుటుంబాలను కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.